హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు, అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు మాటల్లో మాట ఆది గురువైన శంకరాచార్య వారి గురించి మాట్లాడారు. అసలు ఆయన ఎవరు? ఆయన చేసిన విజిటర్లు ఏంటి? ఆయన గురించి మీరు. ఎస్, నిజంగానే నేటి తరానికి తెలియాల్సిన ఆధ్యాత్మిక కథానాయకుడు ఆది గురువైన శంకరాచార్య వారు. నేను మునుపటి సంచికలో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సరిగ్గా ఈ చేదస్థాల సుడిగుండం తారాస్థాయికి వెళ్ళినప్పుడు గౌతమ్ బుద్ధుడు అనే వ్యక్తి ఈ చేదస్థాలని, ఈ కర్మకాండాలని, వీటన్నిటిని ప్రశ్నించాడు. అప్పట్లో కేవలం ఉదర పోషణకై సత్యం వైపు నుండి చేదస్థాల వైపుకు అడుగులు వేయించిన అనేక మంది గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు, తోక ముడుచుకున్నారు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు కొత్త సిద్ధాంతాన్ని, శూన్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇవాళ అదే బుద్ధిజంగా విశేషమైన ప్రచారం పొందింది. ఇంచుమించు ఎంత ప్రజాదరణ పొందిందంటే, మనం అనుకుంటున్న సనాతన సాంప్రదాయం అప్పట్లో మరణశయ్యకి వెళ్ళిపోయింది. చివరి శ్వాసలు లెక్క పెట్టుకునేంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంచుమించు గౌతమ్ బుద్ధుడు నిష్క్రమించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆది గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు. అతడు బాల్య అవస్థలో ఉండంగానే, ఇంకా యువకిషోరంగా ఎదుగుతున్న తరుణంలోనే గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి చేదస్థాలు, కర్మకాండలు, ఇవన్నీ కూడా మనుషులు, కొంతమంది గురువులు, ఉదర పోషణకై ప్రయత్నిస్తున్న వాళ్ళు అపార్థం చేసుకుని ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారాలేనని, మూల గ్రంథాల్లో అలాంటి దుర్మార్గపు ప్రతిపాదనలు ఏమి లేవని, ఒక్కొక్క ఉద్గ్రంథం యొక్క అంతరార్థాన్ని ఆయన ఉపదేశించారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇంతకీ ఆయన ఏం చేశారు అనేది కదా మీరు అడిగింది. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ లార్డ్ శంకరాచార్య టువర్డ్స్ సనాతన సాంప్రదాయం, టువర్డ్స్ స్పిరిచువాలిటీ? ఏం చేశారంటేనమ్మా, మన మూల గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, ఆ మూల గ్రంథాల్లో ఉపదేశించిన సత్యం చాలా విశిష్టమైనది, విలువైనది. ఆ మూల గ్రంథాల్లోని సత్యం మనంతట మనం చదువుకుంటే ఎన్నో అపార్థాలు పుట్టుకొస్తాయి. అంతదాకా ఎందుకు? భగవద్గీత పరిచయం ఉంది కదా మీకు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశిష్టమైన గురువు అని నమ్ముతారు కదా. నా ఉద్దేశంలో శ్రీకృష్ణుడు ఉపదేశించారంటేనే ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రభుత్వం, ఆయన ఉపదేశించింది ఆధ్యాత్మిక రాజ్యాంగం. కాబట్టి భగవద్గీతలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశించారంటే నిస్సందేహంగా, నిస్సంకోచంగా మనం అంగీకరించవచ్చు. శ్రీకృష్ణుడు స్వయంగా సాంఖ్యశాస్త్రం అంటే భగవద్గీత 2వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో చాలా విపులంగా, వివరంగా చెప్పారు. సుజ్ఞానానికి ఎప్పుడు 2 అర్థాలు ఉంటాయి. ఒకటి బాహ్యార్థము, రెండోది అంతరార్థం. బాహ్యార్థాన్ని చెప్పగలిగే సమర్థత గురువులకు ఉండదు, నేర్చుకోవాలన్న ఆసక్తి సాధకులకు ఉండదు. కాబట్టి బాహ్యార్థాలే రాజ్యాలు వెళ్తున్నాయి, బాహ్యార్థాల పట్ల జాగ్రత్త వహించండి అని క్లియర్గా శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించారు. సో మీ ద్వారా సాధకులకు చెప్తున్నది ఏంటంటే, ప్రతి మూల గ్రంథానికి, ప్రతి గురువు ఉపదేశించిన ఉపదేశానికి బాహ్యార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. మనం బాహ్యార్థాన్ని పట్టుకుంటే చేదస్థాల్లోకి ప్రవేశిస్తాం. చేదస్థాలు సుడిగుండం, భయం. ఆయన ఏదో ఇచ్చారు, ఎక్కడో పెట్టుకోమన్నా, నేను అక్కడ పెట్టుకున్నానో పెట్టుకోలేదా, నేనేమైనా తప్పు చేసేసానేమో, తొక్కకూడదు తొక్కానేమో, చూడకూడదు చూశానేమో, మంచి రోజు మొదలు పెట్టలేదా, ఇలాంటి భయానకమైన వాతావరణంలో మనం జీవిస్తూ ఆ భయానికి భక్తి అనే ముసుగు వేసుకుని, జస్ట్ మేకప్ ఏమో భక్తి, లోపల ఉన్నదేమో భయం. సరిగ్గా దీనిలోంచి బయటపడేయటానికే అలనాడు శ్రీకృష్ణుడు, తర్వాత శంకరాచార్యుల వారు ఈ శతాబ్ద కాలంలో ఆధ్యాత్మిక కథానాయకుడిగా పేరొందిన స్వామి వివేకానంద. ఈ గురువులందరూ పాపం అదే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఆది గురువైన శంకరాచార్యుల వారు ఏం చేశారని కదా మీ ప్రశ్న. సరిగ్గా ఆది గురువైన శంకరాచార్యుల వారు మూల గ్రంథాలను తీసుకుని ఆ మూల గ్రంథాల్లోని అంతరార్థాన్ని ఉపదేశించారు. అప్పటిదాకా అపార్థాలు
రాజ్యం ఏలుతూ వస్తుంటే అపార్థాల సుడిగుండాలను తొలగించి ఆ మూల గ్రంథాల్లోని అంతరార్థాన్ని ఉపదేశించారు. ఒక్క శ్రీకృష్ణుడు ఒక్క అర్జునుడికి ఒక్కసారి భగవద్గీత ఉపదేశించారు. కానీ ఆ భగవద్గీతకి కొన్ని వందల వేల అపార్థాలు వచ్చాయి, అంతరార్థాలు వచ్చాయి. అప్పుడు ఆది గురువైన శంకరాచార్యుల వారు మళ్ళీ భగవద్గీతను తీసుకుని శంకర భాష్యం అన్న పేరుతో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన అంతరార్థాలను ఉపదేశించారు. ఆయన వేదాలు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని మరొకసారి పటిష్టం చేసి ప్రతి మనిషికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే అనేక ఉపనిషత్తులను తీసుకుని ఇంచుమించు 10 ఉపనిషత్తులను తీసుకుని ఆ ఉపనిషత్తుల్లోని అంతరార్థాలను ఉపదేశించి అపార్థాలను తొలగించారు. అలాగే బ్రహ్మసూత్రాలు వాటిలోని అంతరార్థాన్ని ఉపదేశించి అపార్థాలను తొలగించారు. వివేక్ చూడమని, నిర్వాణ షట్కం ఇలా ఎన్నో గ్రంథాలను ఉపదేశించారు. సతికిలు పడిపోతున్న మన సనాతన సాంప్రదాయాన్ని, మరణశయ్య మీద ఆఖరి శ్వాసలు లెక్క పెట్టుకుంటున్న మన సనాతన సాంప్రదాయం మళ్ళీ నిలబడింది, మళ్ళీ బలం పుంజుకుంది. ఇవాళ దాకా అప్రతిహతంగా కొనసాగుతూనే వచ్చింది. ఈ సందర్భంగా మనందరం ఆది గురువైన శంకరాచార్యుల వారికి నమస్సమాంజల్ని అర్పించుకుందాం. కృతజ్ఞత తత్తుల్ని తెలియజేసుకుందాం, ప్రణతి తత్తుల్ని తెలియజేసుకుందాం. మరి ఆయన ఉపదేశించింది ఏంటి ముఖ్యంగా అంటే, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు ప్రతిపాదించిన అద్వైత సత్యాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన మరొక్కసారి పటిష్టం చేశారు, మరొక్కసారి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే వారు ఈ శివోహం అని, నేనైతే ఈ గ్రంథానికి నేను శివోహం అని శీర్షిక పెట్టుకున్నా, కానీ ఆది గురువైన శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కం అన్న శీర్షికతో అద్భుతమైన సత్యాన్ని మనకి అందించారు. నేను ఒకటే చెప్తున్నా సాధకులకి, అన్ని గ్రంథాలు మీకు అధ్యయనం చేసే సమయం లేదు, నేను కూడా అర్థం చేసుకోగలుగుతా. ఒక్క నిర్వాణ షట్కం తీసుకోండి. ఆది గురువైన శంకరాచార్యుల వారు విరచించిన అద్భుతమైన దివ్య గ్రంథం అది. నిర్వాణము అంటే అన్కంటామినేటెడ్ డివినిటీ. మనం ఏ లోకంలో ఉన్నా, ఏ దేహంలో ఉన్నా, మనం పోషిస్తున్న పాత్రతో, జీవితంలో జరిగిన సంఘటనలతో ఏమాత్రం కలుషితం అవ్వని నిక్కమైన ఆధ్యాత్మిక పరాకాష్ఠ, ఆధ్యాత్మిక శిఖరం నిర్వాణ స్థితి. అలాంటి నిర్వాణ స్థితి కేవలం 6 శ్లోకాల యొక్క అంతరార్థం అర్థమైతే ప్రతి మానవుడు, అతడి కులం ఏదైనా, మతం ఏదైనా, ఆ నిర్వాణ స్థితిని సుసంపన్నం చేసుకోవచ్చు అని తెలియచెప్పడానికి చేసిన ప్రయత్నమే నిర్వాణ షట్కము. నిర్వాణ అంటే ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థితి. షట్కం అంటే 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాలు అర్థమవ్వాల్సిన రీతిలో అర్థమైంది. ముఖ్యంగా ఇవాళ మీ ఛానల్ ద్వారా ఈ చక్కటి ఈ సంచికని సద్వినియోగం చేసుకుంటే సాధకుల జీవితం మారిపోతుంది. సరిత గారు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్న సమాధానం, చాదస్తాల సుడిగుండంలోంచి మనిషి బయటపడాలంటే ఆది గురువైన శంకరాచార్యుల వారు విరచించిన నిర్వాణ షట్కం అనే గ్రంథాన్ని అర్థం చేసుకుంటే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్ర ధర్మంలో యూట్యూబ్లో మనందరికీ అందుబాటులోనే ఉన్నది. నిర్వాణ షట్కం. నిర్వాణ అంటే ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థితి, షట్కం అంటే 6 శ్లోకాలు. 6 శ్లోకాల యొక్క అంతరార్థం అర్థమైతే చాదస్తాల సుడిగుండంలోంచి బయటపడతాం. ముఖ్యంగా ఆ గ్రంథంలో శివోహం 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 అని ప్రతిపాదించారు, ప్రబోధించారు. అది నాదమై నినాదమై ఇవాటికి నాడీగతంగా, రక్తగతంగా మన అందరిలో ప్రవహిస్తున్నది. శివోహం శివోహం శివోహం. శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. కాబట్టి ఆ నిర్వాణ షట్కం యొక్క గ్రంథాన్ని చాదస్తాల సుడిగుండాన్ని అధిగమించి చైతన్యం దిశగా అడుగులు వేయండి. మన సనాతన సాంప్రదాయం అంటే చాదస్తాలు కాదు, చైతన్యం అని విశ్వానికి మరొక్కసారి తెలియజేయమని ప్రతి మానవుడికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.